ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్. మేకింగ్ ఛార్జీలు లేవు. బ్రాంచెస్ కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? స్నేహితుల మధ్య కథలు, స్నేహితుల కథలు చాలా చెప్పుకున్నాం కదా మనం. అవునవును. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసేస్తారు. అవును. మిత్ర ప్రేమ కథ చెప్తా. పూర్వం అట గంగా తీరంలో జయప్రతాపులని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. జయుడు, ప్రతాపుడు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. చిన్నతనం అంతా కలిసే ఉన్నారు వీళ్ళు. చాలా యుద్ధ విద్యలు అవి అభ్యసించారు. చెరో దేశంలోనూ ఉద్యోగాలకు వెళ్ళారు. ప్రతాపుడేమో ఉజ్జయినికి వెళ్ళాడు. జయుడు ఉజ్జయినికి వెళ్ళాడు. ప్రతాపుడు అమరావతికి. ఇద్దరు చెరో దేశంలోనూ ఉన్నారు. ఒకళ్ళు అమరావతిలో, ఒకళ్ళు ఉజ్జయిన్లో. 12 ఏళ్ల పాటు వీళ్ళు కలుసుకోవాలి. 12 సంవత్సరాల పాటు కలుసుకోవాలి. ఇది 17, 18 ఏజ్లో అట్లా డిపార్ట్ అయ్యారు అనుకుందాం. కానీ అటు నుంచి ఇటు ఎవరు ఉజ్జయిన్ నుంచి అమరావతి ఎవరైనా వస్తుంటే ఒకళ్ళకొకళ్ళు కానుకలు పంపించుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఒకసారి జయుడు అమరావతి వచ్చాడు. చాలా కాలం పిలవగా వస్తే చక్కగా ప్రతాపుడు చక్కగా ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరచుకున్నాడు. చాలా బాగున్నాడు. ఇద్దరు బాగా సంతోషంగా గడిపారు. అయితే ఒక 5-6 రోజుల తర్వాత ఈ జయుడు కొంచెం డల్గా ఉండటం మొదలుపెట్టాడు. పెద్దగా అన్నం తినకుండా ఉండేవాడు. డల్గా ఉన్నాడు. డల్గా ఉంటే ప్రతాపుడు పదే అడిగాడు, ఏమిటి ఎందుకు డల్గా అయిపోయావు? మనం శుభ్రంగా కలిసి తిరుగుతున్నావు అన్ని చోట్లకి, నువ్వు సరిగ్గా అన్నం తింటున్నట్లేదు, నీకు నిద్ర పడుతున్నట్టు కనిపించట్లా, మొహం పాడైపోయింది, ఏదో బేలగా కనపడుతున్నావు, ఏమిటంటే నేనేం చెప్పను, ఇప్పటిదాకా వివాహం తలంపు రాలేదు నాకు. మీ ఇంట్లో నేను ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి చాలా అందంగా ఉంది, నాకు నచ్చింది. కానీ ఇట్లా చుట్టపు చూపుగా వచ్చి మీ చుట్టాలు ఎవరమ్మాయినో నేనట పెళ్ళికి అడిగితే బాగుండదేమోనని ఆలోచించి దిగులుగా ఉన్నాను అనేసరికల్లా తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవరు? మనోరమ. ఆ అమ్మాయి ఈ ప్రతాపుడికి దూరం చుట్టం. తల్లిదండ్రి గతించారు, చాలా ఆస్తుంది. అందుకని ఆ పిల్లని 10-11 ఏళ్ళప్పుడే వీళ్ళింటికి తరలించారు. ఆస్తులు అవి వీళ్ళే చూస్తున్నారు. పిల్ల కొంచెం పెద్దదొచ్చాక ముహూర్తం చూసుకుని నేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అయినా కూడా నువ్వు చాలా ప్రేమించావు, నీకు నచ్చింది, ఆమె కోసం అన్నం తింటాం మానేసావు నువ్వు. మా చుట్టాలమ్మాయే కదా, అక్కడ ఒప్పుకోవడానికి ఎవరు లేరు, ఒప్పుకోవాల్సింది మేమే, నువ్వు పెళ్లి చేసుకోమని ఏం చేశాడు ఈ ప్రతాపుడు? చాలా బలవంత పెట్టి జయుడికి ఇచ్చి మనోరమని వివాహం చేసి ఆమె ఆస్తులు కూడా అతనికి అప్పచెప్పాడు. వెండి బంగారం సామాన్లు గిమాన్లు అన్నీ ఇచ్చేశారు. ఇక్కడున్న పొలాలను కూడా స్వాధీనపరిచాడు. తర్వాత కొంతకాలానికి ఇతను ఉజ్జయినికి వెళ్ళిపోయాడు. ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత ఏమైంది, ఈ ప్రతాపుడు ఏ రాజ్యంలో పనిచేసుకుంటున్నాడో ఆ రాజుగారు మరణించారు. యువరాజు రాజయ్యాడు. రాజయిన తర్వాత ఏమైంది, అతనికి ప్రతాపుడి మీద గిట్టని వాళ్ళు ఎవరో, ప్రతాపుడి శత్రువులు ఎవరో ఏవో కొండేలు చెప్పారు. దాంతో ఆయన ఉద్యోగం తీసేశాడు. ఈయన కొంతకాలం గడిపాడు. కానీ దాదాపుగా ఆస్తి స్వాస్థ్యాన్ని ఆస్తులు కూడా స్వాధీనం చేసేసుకుంటారు రాజులు. ఉద్యోగం నుంచి మన ఏమంటారు, సస్పెన్షన్ ఉండదు, బర్తరఫ్ చేసేయటమే. చేసేసి మొత్తం ఆస్తి అంతా స్వాధీనపరిచేసుకుంటారు. ఏదో దాచుకున్నవి కూడా ఏమీ మిగలక బికారైపోయాడు అతను. బికారైపోయి ఇక అతనికి ఎవ్వరు లేరు ఇక్కడ. ఆ చుట్టాలు పక్కాలు కూడా రాజభయంతో అతన్ని ఆదరించల. సరే, ఇతను మనకి జయుడు ఒక్కడే ఆసరా, జయుడు దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు. వాహనం కూడా లేదు. వెళ్ళగా చివరికి అదే ఉజ్జయిని నగరం అనుకుందాం, అక్కడికి అమరావతి ఉజ్జయిని అక్కడికి చేరాడు. చేరేసరికల్లా ఏమైంది, రాత్రి అయిపోయింది. బికారిగా ఉన్న తన బట్టలు, ప్రయాణంలో ఇన్ని రోజులు నడకకి అలసిపోయి చీదరగా ఉన్న తన మొహము, ఒడ్డలు ఇవన్నీ ఆలోచించుకుని చీకటి పడింది. రాత్రి వేళ ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి మహాకాళ మందిరానికి దగ్గరలో ఉన్న శ్మశానపు బయట మందిరాల్లాగా ఉంటాయట మండపాలు, అక్కడ పడుకున్నాడు ఈ ప్రతాపుడు. పడుకుంటే ఏమైంది, కొంచెం ఒక రాత్రి గడిచిన తర్వాత ఎవరో 2 వ్యక్తులు పోట్లాడుకుంటున్నట్టుగా కనపడుతోంది, వినిపిస్తోంది. ఇతను లేచాడు. ఇంకా ఇలాంటి మండపాలు ఉన్నాయి. ఇట్లా మహాకాళ ఈ ఉజ్జయిని వచ్చిన వాళ్ళు అలా పడుకుంటారు. అక్కడక్కడ మండపాలు ఉండేవి ఆ కాలంలో. శ్మశానం దగ్గర అంటే అదేదో తప్పుగా భావించద్దు, అప్పుడు మహాకాళ మందిరకు దగ్గరలోనే శ్మశానం ఉంటుందట, ఉండేది అప్పట్లో. సరే, ఏమైంది, ఇతను లేచి చూసేసరికల్లా ఒక 2 పోరాడుకుంటున్నారు. అందులో ఒకటి చేతిలో కత్తుంది, రెండో వాడు ఆపుతున్నాడు. సడన్గా రెండో వాడు కూడా బొడ్లోంచి కత్తి తీసి మొదటి వాడిని పొడి చేశాడు. పొడి చేసి పరిగెత్తుకుంటూ ఈ ప్రతాపుడు ఏ వైపు ఉన్నాడో ఆ వైపుకి వచ్చేసాడు. వీళ్ళు ఒక చోట ఇది యుద్ధం, వీళ్ళిద్దరికీ పోరాటం జరుగుతుంది. ఇతను ఒక మండపంలో ఉన్నాడు. అవతల వైపు ఉన్న మండపాల్లో వాళ్ళు కూడా ఈ పోరాటాన్ని చూశారు.
అతను ఈ ప్రతాపుడు ఉన్న వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతాపుడిని మందిరాన్ని దాటి ఆ మండపాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ ఒకడు చచ్చి పడ్డాడు, రెండో వాడు పరిగెత్తాడు అనుకోగానే అక్కడ వాళ్ళు ఇంకా భయం లేదు కదా, పోరాడుకుంటున్నప్పుడు మధ్యలోకి వెళ్ళారనుకో వీళ్ళకు కూడా తగులుతాయి కత్తిపోట్లు. అవునవును. ఎప్పుడైతే అతను పారిపోయాడు, పట్టుకోండి పట్టుకోండి అని ఆ మిగిలిన మండపాల్లో ఉన్న జనం పరిగెత్తుకుంటూ ఇటు వచ్చారు. వచ్చేసరికల్లా దిగ్భ్రాంతిగా నిలబడిన ప్రతాపుడిని పట్టేసుకున్నారు వాళ్ళు. ఆ మండపము మీదకి వెలుగు పట్టల్ల. అంతకుముందు కూడా ప్రతాపుడు అక్కడే నుంచున్నాడని వాళ్ళు చూడాల. మండపం వైపు పరిగెత్తుకొచ్చాడు. మండపంలో ఉన్నది ప్రతాపుడు ఒక్కడే కాబట్టి పెడరక్కలు విరిచి పట్టేసుకున్నారు. ఇతను నేను కాదు కాదని చెప్పినా కూడా వినిపించుకో. అతని బికారి బట్టల ధోరణి, అతను మాసిపోయి ఉన్న అతని మొహము భీతావహంగా ఉంది. అతను కంగారు పడ్డాడు అపరాత్రి నిద్రలో ఇలాంటిది చూసేసరికి. దాంతో ఈ భయంగా ఉన్న మొహం చూసరికల్లా వీడే హంతకుడని వాళ్ళు భావించారు. పట్టుకోవటం ఏమిటి, ఆ తెల్లవారేసరికల్లా సైనికులు పట్టేసుకున్నారు. పట్టుకుని ఇతన్ని తీసుకెళ్తుంటే తెల్లారేసరికి విచారణ మొదలుపెట్టారు. విచారణ మొదలుపెట్టేసరికల్లా అక్కడ ఏమిటి, ఇలాగా హత్యలకి మరణశిక్షే. ఇతను ఏం చేయాలో చేష్టలు దక్కి నుంచుంటే ఈ లోపల జనమంతా చేరారు. అది ఓపెన్గా ఉండే న్యాయస్థానమే. ఆ జనాల్లో నుంచి జయుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఈ హత్య ఇతను కాదు నేను చేశానన్నాడు. అనేసరికల్లా ప్రతాపుడు అన్నాడు కాదు కాదు నేనే చేశాను హత్య. వీళ్ళు తెల్లబోయారు. నేనంటే నేను. వీళ్ళు అక్కడ ఉన్న సాక్షులంతా ఏం చెప్తున్నారు, మేము ఇతన్నే చూసాం అక్కడ, ఈ రెండో అతన్ని మేము చూడలేదంటున్నారు. జయుడని చెప్పాడు కాదు నేను హత్య చేసి మండపం పక్కన నక్కున్నాను, ఇతను మండపం మీద నుంచున్నాడు, అందుకని అతను పట్టుకున్నారు. నేను మండపం పక్కనే ఉన్నాను, నా మూలంగా అతను జైల్లో పడ్డం ఇష్టం లేక నేను వచ్చాను. ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకున్నారు. ఏం చేస్తారు అర్థం కాలేదు ఏం చెయ్యాలో. సరే అక్కడి నుంచి జడ్జి గారు ఎవరు హంతకుడు అనేది తేల్చలేకపోయారు. ఎందుకు చంపావు అనేదానికి అసలు కారణమే లేదు. అతను చెప్పలేడు, ఇతను చెప్పలేడు. ఏదో వాగ్వాదం వచ్చింది, చంపేశాం అంతే. దాంతో ఏం చేశారు, ఈ ఓపెన్ కోర్టు కదా ఇది, జడ్జి అన్నాడు మరి మనకు తెలియలేదు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు, రెండో వాడు పిచ్చివాడు, ఇద్దరిని ఉరిదీయండి అన్నారు. హంతకుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలిపెట్టేయాలి కాదు అక్కడ సిద్ధాంతం, ఇద్దరిని ఉరిదీయటమే. బాగుంది. అక్కడి నుంచి ఇద్దరిని వధ్యశాలకి తీసుకుపోయారు. ఊరంతా చెప్పుకుంటున్నారు ప్రతి వాళ్ళు, ఒక హత్య జరిగింది, ఒక హత్యకి ఇద్దరు హంతకులు, ఇద్దరికి ఊరేస్తున్నారు అని. సరే ఆ వధ్యశాలకి పూర్తిగా తీసుకుపోయాక జనంలోంచి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. మూడోవాడు వచ్చి ఆపండి ఆపండి, ఈ హత్య చేసింది నేను, వీళ్ళెవరో కూడా మాకు తెలీదు, వాడు నా స్నేహితుడు, చచ్చిపోయినవాడు, నేనే చంపాను, నేనే చంపి శ్మశానం పక్కన ఉన్న మండపంలో పక్క నుంచి నేను పరిగెత్తి పారిపోయాను అనేసరికల్లా ఇప్పుడు మూడో వాడు వచ్చాడుగా, ముగ్గురు నుడిదీయమని లేదు, జనం అంతా గోల పెట్టేసి అరిచి కేకలు పెట్టారు. అక్కడి నుంచి ఈ తలార్లు వాళ్ళు సైన్యాధిపతులు ఉంటారుగా, మళ్ళా ముగ్గురిని తీసుకుపోయి మళ్ళా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈసారి చిన్న కోర్టు కాకుండా ఓపెన్ కోర్టు కాకుండా పెద్ద కోర్టుకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ముగ్గురిని అడిగారు. అతను చెప్పాడు నిజానికి ఇది నేను హత్య చేయవలసింది కాదు, మొట్టమొదట పిడిబాకు ఎత్తినవాడు చచ్చిపోయిన వాడే. అడగండి అంటే సాక్షులంతా చెప్పారు చచ్చిపోయిన వాడి చేతిలోనే మొదట కత్తుంది. ఎవడైతే హంతకుడో వాడు చాలాసేపు కత్తిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి కత్తి తీశాడు. అది కనపడింది క్లియర్గా, ఎందుకంటే ఆ శవాల ఇవి ఉంటాయి కదా చితుల మంటలో కనపడింది. ప్రతాపుడు కూడా చూశాడు. అది ఒకటి చేతిలోనే కత్తి ఉంది చాలాసేపు, ఎవడి చేతిలో మొదట కత్తి ఉందో వాడే చచ్చిపడి ఉన్నాడు. అక్కడి నుంచి ఇతను చెప్పాడనమాట, వీడు నా స్నేహితుడు, మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని నా దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు, మా చెల్లెల్ని చేసుకోలేదు, నా డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వలేదు, అసలు అది వాడిని చంపే ఉద్దేశమే లేదు నాకు, మాట్లాడడానికి మొదలుపెట్టాము, మేము ఎక్కడి నుంచో మొదలుపెట్టి మాట్లాడి అక్కడికి చేరాం, వాడు నిన్ను చంపేస్తే నీ చెల్లెల్ని చేసుకోకర్లేదు, నీ బాకీ కూడా తీర్చక్కర్లేదని నన్ను చంపబోయాడు, ఎంతసేపో ప్రయత్నించాను, నేను ఆపలేకపోయాను, ఇదిగోండి చైతు మీద అతనికి 5-6 చోట్ల కత్తులు గుచ్చుకున్న గుర్తులున్నాయి, ఆపలేక ఇక తప్పనిసరి చంపేశాను, వీళ్ళిద్దరూ ఎందుకు ఒప్పుకుంటున్నారో నాకు తెలియదు, నేను చేసిన హత్యకి నా కుటుంబం ఎట్లాగూ ఇదైపోతుంది, కానీ ఇద్దరు వేరు వ్యక్తులు ఎందుకు ఇందులో ఇరుక్కున్నారో, పైగా మేమే చేశామని వాళ్ళు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు అనేసరికల్లా ఈ ప్రతాపుడిని జయుడిని ప్రశ్నించారు. ఆ జయుడు ఏం చెప్పాడంటే, నేను ఈ ఇక్కడ వాడినే, ఫలానా ఉద్యోగంలో ఉన్నాను, జనం గుర్తుపట్టారు అతన్ని,
సైనికులు కూడా చెప్పారు, రాయస్ కాడు ఇతను లెక్కలు చూసే దీంట్లో ఉంటాడు. అతను యుద్ధ విద్యలు నేర్చుకున్నా కూడా అతను ఎక్కువగా అందులో ఉంటాడు. సైనికుల లెక్కలు అవి రాసుకోవటము ఆ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఇక్కడ వాడిని ఇతను నా స్నేహితుడు. తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆమె ఆస్తంతా నాకు స్వాధీనపరిచాడు. ఎంతో చిన్నప్పటి నుంచి మేమిద్దరం స్నేహితులం. కొన్ని సంవత్సరాలుగా కలవలేదు. అతను నన్ను కలవడానికే ఈ ఊరు వచ్చి ఉంటాడు. కానీ వేషధారణ చూస్తే ఇదేదో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టున్నాడు. ఒకవేళ పొరపాటున అతను ఏమైనా హత్య చేశాడేమో, అతను జీవితం పోతుంది, అతనికి ఉరిశిక్ష పడుతుందని నేను ఒప్పుకున్నాను. కాపాడడం కోసం నేను ఒప్పుకున్నాను. నేనే చేశానని చెప్పాను. అతను నేను ఇప్పుడే చూస్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సైనికులు అరెస్ట్ చేసిన తర్వాతే నేను చూశానంటే జడ్జి అప్పుడు ప్రతాప్ని అడిగాను, నువ్వెందుకు ఒప్పుకున్నావు అంటే నేను మొదట ఒప్పుకోలేదండి. వాళ్ళు నేను నిర్ఘాంతపోయిన స్థితిలో ఉండగానే నన్ను కట్టేశారు. తీరా ఇక్కడికి వచ్చేసరికల్లా, ప్రజల్లోకి వచ్చేసరికి, కోట దగ్గరికి వచ్చేసరికల్లా జయుడు పరిగెత్తుకు రాగానే జయుడే చంపేశాడేమో ఒకవేళ. మరి నేను ఒప్పుకుంటే నేనేమింది అంతా పోగొట్టుకున్నాను. ఇతనికి బిడ్డ పాప ఉన్నారు, నాకేమీ లేదు. నా స్నేహితుడైనా బాగుంటాడని నేనే చేశానని నేను ఒప్పుకున్నాను అనగానే జడ్జి గారు, అప్పుడే వచ్చిన మంత్రి గారు చాలా ఆశ్చర్యపోయారు. స్నేహితుల కోసం వీళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకోవటం ఏమిటి? అతను చేశాడు, అతను చేసింది, తను చేసిన హత్య తను ఒప్పుకున్నాడు. వీళ్ళు చేయని హత్యలు ఒప్పుకోవడానికి ఇలా ఎదయ్యారని ఆయన చాలా సంతోషించి, అతన్నేమో నువ్వు ఆత్మరక్షణ కోసమే చేసావు, వాళ్ళంతా చెప్పారు ఆత్మరక్షణ కోసమే చంపాడు ఇతను అని. నేను వదిలేస్తున్నాను, ఎప్పుడూ హత్యలకి శిక్ష వేయకుండా వదలలేదు. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాము ఈ పని. ఇలాంటి గోముఖ వ్యాఘ్రాలు లాంటి స్నేహితులతోటి జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పి అతన్ని వదిలేశారు. ఈ ప్రతాపుడికి కూడా ఈ రాజ్యంలోనే ఒక ఉద్యోగం ఇచ్చి అతన్ని ఇక్కడే అట్టిపెట్టుకున్నారు. ఇలాంటి ఉత్తములైన స్నేహితులు మన రాజ్యానికి మంచిది. వీళ్ళ గాథలు చెప్పుకుంటూ మన ప్రజలు కూడా మిత్రద్రోహాలు చేయకుండా ఉంటారు. వాడు ఒకడు మిత్రద్రోహి, చచ్చిపోయిన వాడు. స్నేహం కోసం చావడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళే కావాలని అతన్ని కూడా ఇక్కడే ఉంచుకున్నారు. వీళ్ళిద్దరూ కలకాలం స్నేహంగా ఉంటూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జీ.